జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేశారు. లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులున్నట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు, విశాఖ, జైపూర్లో లక్ష్మిపై కేసులు నమోదయ్యాయి. 2 ఏళ్లుగా లక్ష్మి అజ్ఞాతంలో ఉంది. జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేశారు. ఇక లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు ఫోన్ లైన్ అందిస్తారు. మునిరాజ్. ప్రియాంక, కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డిని రాజస్థాన్ కి చెందిన జైపూర్ పోలీసులు కాసేపటి కిందట అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఆన్లైన్ మోసానికి పాల్పడినట్లు ఆ రాష్ట్రంలో కేసు నమోదు కావడంతో ప్రెస్ మీట్ పెట్టి, అంటే నిన్న రాత్రి ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు కిరణ్ రాయల్ తనను మోసం చేశాడు, 1,20,00,000 రూపాయల దాకా నమ్మించి మోసం చేశాడు, తిరిగి ఇవ్వమంటే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ రోజు ఉదయం స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గారిని కలిసి కూడా తను ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి తనతో పాటు మరో 2 మహిళలను కూడా కిరణ్ రాయల్ మోసం చేశాడు, వంచాడు అనేసి అని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే ప్రెస్ క్లబ్ కిందనే జైపూర్ నుంచి వచ్చినటువంటి పోలీసులు లక్ష్మీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏ సెక్షన్స్ కింద పెట్టారు, ఏం చీటింగ్ చేశారనే దానిపైన వాళ్ళు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈమెని ప్రస్తుతం చెన్నైకి జైపూర్ పోలీసులు తరలిస్తున్నారు. అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశాక ఇమీడియట్లీ రిమాండ్ విధిస్తారా, లేక బెయిలబుల్ సెక్షన్స్ కింద ఆమెని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారా అనే దాని మీద ఉత్కంఠత నెలకొంది. ప్రియాంక, మునిరాజ్, అయితే 2 రోజుల క్రితమే కిరణ్ రాయల్ ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. జైపూర్ నుంచి ఆల్రెడీ పోలీసులు వచ్చి ఉన్నారు లక్ష్మిని అరెస్ట్ చేయడానికి, అందుకనే టాబ్లెట్స్ వేసుకునే నాటకం ఆడుతోంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరగడం కానీ, లేదా ఆమె చేసినటువంటి వీడియోస్, అలాగే కిరణ్ రాయల్ తనను బెదిరించిన తీరు అంతా కూడా ఆమె ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కిరణ్ రాయల్ తనకు ఆమె వివిధ కేసుల్లో చీటర్ చేస్తున్నటువంటి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన మొన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు నిన్న ఏఎస్పీ గారిని కలిసి నేరుగా కూడా ఆమెతో పాటు లక్ష్మీరెడ్డి పైన కాకుండా సామాజిక మాధ్యమంలో తనని ట్రోల్ చేస్తున్నటువంటి వైసీపీకి చెందినటువంటి కార్యకర్తల పైన కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రెండిట్లో కూడా వాస్తవంగా ఇద్దరి మధ్య, అంటే కిరణ్ రాయలు లక్ష్మీరెడ్డి మధ్య జరిగినటువంటి సంఘటనలకి ఆ వీడియోలతో పాటు ఆడియో ఆధారాలు ఉండడం నేపథ్యంలో వాళ్ళిద్దరు అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆమె పైన 7 కేసుల్లో చీటర్ అని తెలిసి కూడా కిరణ్ రాయల్ తనతో సంబంధాన్ని కొనసాగించడం పట్ల కూడా అనుమానం వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన ఆరోపించిన, అంటే కొద్ది నెలలుగా చాలా రోజులుగా ఉన్నటువంటి పెండింగ్ లో కేసులు ఇప్పుడు తనపై ఆరోపణలు చేసిన వెంటనే పోలీసులు అదుపులో తీసుకోవడంతో కిరణ్ రాయల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే దాని మీద కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక, మునిరాజ్, అయితే ఏదైతే లక్ష్మి కొన్ని వీడియోలు రిలీజ్ చేసిందో దానికి వెంటనే కౌంటర్ గా కిరణ్ రాయల్ కూడా కొన్ని వీడియోలు చూపించడం జరిగింది. ఇద్దరి మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు, ఈ రోజుతో క్లియర్ అయిపోయినట్టుగా లక్ష్మి చెప్పిన వీడియో కూడా రిలీజ్ చేశారు. అది కూడా కిరణ్ రాయల్ బలవంతంగా చంపేస్తాను బెదిరించి చెప్పించారు అని లక్ష్మి చెప్పింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆమె 2023లో తనకి ఏ విధమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం ముగిసిందని ప్రకటన చేసినప్పటికీ కూడా తాజాగా తన పిల్లల అంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన పిల్లల చదువును కూడా కొనసాగించిన ఇబ్బందని, తను పలుమార్లు తను తీసుకున్నటువంటి అమౌంట్ తిరిగి ఇవ్వాలని పదే కోరినప్పటికీ కూడా అతను నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడు. కాబట్టి తాను ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాననేసి చెప్పి ఆమె
మీడియాతో స్పష్టంగా మాట్లాడింది. అలాగే ఈ రోజు ప్రెస్ క్లబ్ లో కూడా అందరి ముందర తను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కిరణ్ రాయల్ మాత్రం తన ఎప్పుడో చిట్టీలకు సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇది లేదు అనేసి చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఆమె ఈ రోజు మీడియా తోటి మాట్లాడడం తోటి ఆమె చేస్తున్న ఆరోపణలకి కట్టుబడి ఆమె కొనసాగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే కిరణ్ రాయల్ కు సంబంధించి జనసేన పార్టీ ఒకసారి ఆమెతో పాటు ఇతరులు కూడా మోసం చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కిరణ్ రాయల్ వ్యవహారాన్ని పరిశీలించి దాని మీద తుది నివేదిక ఇవ్వాలని, అలాగే అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా కాన్ఫ్లిక్ట్ కమిటీకి రెఫర్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించడం తోటి ఆయన ఇప్పటి వరకు కూడా కొద్ది రోజులు అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలను పరిశీలించాక కాన్ఫ్లిక్ట్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తన మీద ఉన్న ఆరోపణలు తీసేయడంతో పాటు పార్టీలో చేర్చుకునే పార్టీ కార్యక్రమం యథావిధిగా పనిచేసే అవకాశాలని జనసేన కూడా పరిశీలిస్తుంది. ప్రియాంక, అయితే మునిరాజ్, అయితే మీరు చెప్పినట్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన చెప్పింది. ఇప్పుడు లక్ష్మిని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి కార్యాచరణ కిరణ్ రాయల్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే పర్టికులర్ గా అంటే తను చేసినటువంటి వాదన ఏదైతే ఆమె మొదట ఆరోపణ చేయగానే ఈయన ఇమీడియట్లీ తను చీటర్ చేసే మాటల్లో వాస్తవం లేదంటూ కూడా ఆయన ప్రకటన చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన వాదన నెగ్గుతుందా లేక పార్టీ నియమించిన జనసేన కన్స్ట్రక్టివ్ కమిటీ